నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ ఔత్ శ్రీధర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ అంబటి రామకృష్ణ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి. ఇక ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విశేషాలు, అలాగే కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. బిల్లులు బగబగ. గతంలో 150, 250 దాటని ఇంటికి ఏకంగా 5,000 రూపాయలు అపరాధ రుసుంతో ముక్కుపుండి మరీ వసూలు చేస్తున్నారంటూ సాక్షి బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. విద్యుత్ ఛార్జీలు పెరిగిన తీరు, దాదాపు 15,000 కోట్ల రూపాయల అదనపు భారం వేసిన నేపథ్యంలో రేపు ధర్నాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పిలిపించింది. అలాగే బిల్లులు ఎక్కువ వస్తున్న వాటి మీద సాక్షికి కనుక చెబితే వాళ్ళని వెళ్ళి మళ్లీ వేధిస్తున్నారట. మరి పోలీసులు ఆఫీసర్లు వెళ్లి గొడవలు చేస్తున్నారట, కేసులు పెడతామని భయపడుతున్నారట. నిరాజనం. అభిమాన నేతను చూసేందుకు తరలి వచ్చిన పల్లె ప్రజానీకం అంటూ పులివెందుల నియోజకవర్గంలో జగన్ గారి పర్యటనకి జనం నీరాజనం పడుతున్న దృశ్యాలపైన కథనాన్ని ఇచ్చారు. వాజ్పేయికి ఘన నివాళి అర్పించిన ప్రధాని మోడీ తదితరులు. తర్వాత రేవతి కుటుంబానికి పుష్ప టీం 2 కోట్ల విరాళం, ఏకంగా అల్లు అర్జున్ ₹1 కోటి విరాళం ఇచ్చారు. అలాగే ఈ రోజు సినీ ప్రముఖులతోటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. మరి ఆ సందర్భంలో మరి వారు అడుగుతున్నట్టుగా బెనిఫిషియర్లు ఇవన్నీ ఇస్తారా, లేక వారి మాట కట్టుబడి ఉంటారా అన్నది చర్చనీయాంశం. మొత్తం మీద జగన్ గారు ఏపీలో అందరినీ గౌరవించి సగౌరవంగా చేసి టిక్కెట్ల ధరలు వీటన్నిటి మీద సామరస్యంగా మాట్లాడితే ఇంకే ఉంది, దాడి చేస్తున్నారు సినిమా ప్రముఖుల మీద. చిరంజీవితో దండం పెట్టిస్తారా అంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేసిన రంకెలు వేసినటువంటి నేతలు గాని, ఎవరు సినీ ప్రముఖులు కానీ ఇప్పుడు నోరు మెదపట్లేదు. పవన్ కళ్యాణ్ గారి వీడిలో అగ్రగణ్యుడు. అసలు ఎక్కడ ఈ జగన్ గారి మీద విరుసుకుపడ్డటువంటి ఆయన, అన్యాయంగా విరుసుకుపడ్డ ఆయన ఇప్పుడు అసలు నోరు విప్పట్లేదు. మరి దాని గురించి ఆ వీడియోలు అవన్నీ చూద్దాం. అలాగే బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానితో భేటీ అయిన సందర్భంలో కోరారు. రైతులకు దక్కాల్సిన 30% తినేస్తున్నారు, తేమ శాతం పేరిట ఆగని దోపిడీ అంటూ మరో స్టోరీ ఇచ్చారు. ఇక ఈయన పామర్ ఎమ్మెల్యే అంటండి, దళితులపై పామర్ ఎమ్మెల్యే దాష్టికం. హామీ అమలు చేయడం లేదని చెప్పినందుకు ప్రతీకారం. పోలీసులను ఉసిగొల్పి కొట్టించిన వర్ల కుమార్ రాజు అట. సో ఎవరి పనాలు చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీల గురించి అడిగితే చాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయనేది ఆ వార్త. ఇక బిల్డప్ బాబాయ్ దగ్గరికి వెళ్దాం. ఈనాడు వాళ్ళు ప్రత్యేక సాయం చేయండి, ఏపీని ఆదుకోండి, ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు వినతి. అమరావతి పోలవరాలను గాడిలో పెట్టేశారంటండి 6 నెలల్లోనే. అంతకుముందేమో అంత పాడైపోయిందంట, 6 నెలల్లో గాడి పెట్టేశారంట. అందుకు మోడీ సహకరించారని మీరు ధన్యవాదాలు. అంటే 40-50 వేల కోట్ల అప్పు తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తే అది సహకరించినట్లుగా చంద్రబాబు గారు చెబుతున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, విశాఖ స్టీల్కేమో ముడి ఖనిజం ఇమ్మంటేనేమో కేంద్రం ఇవ్వట్లేదు, పైగా అది ప్రైవేటైజ్ చేసే దిశగా నడుస్తూ ఉంది. ఆ పక్కనే ప్రైవేట్ కంపెనీ ఆర్సెనల్ మెటల్ వాళ్ళకి ముడి ఖనిజం ఇమ్మని చెప్పి చంద్రబాబు గారు కోరారు. విశాఖకి అడగట్లేదు. విచిత్రం ఏంటంటే, ఆ రోజుల్లో విశాఖ సెంటిమెంటు దాన్ని దెబ్బకొడతారా అంటూ ప్రశ్నించిన చంద్రబాబు గారు, జగన్ గారిపై ఉన్నవి లేని ఆరోపణలు చేసిన చంద్రబాబు గారు ఇప్పుడు అసలు ఊసే ఎత్తకుండా ప్రైవేట్ కంపెనీకి ఇమ్మంటున్నారు. మరోవైపు కర్ణాటకలో కుమారస్వామి గారు భద్రా స్టీల్ ఫ్యాక్టరీకి ఏకంగా 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కర్ణాటకకి తీసుకెళ్తున్నారు. అయినా మరి ఆంధ్రప్రదేశ్ చాలా న్యాయం జరిగినట్లుగా చంద్రబాబు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా బిల్డప్ ఇస్తున్నారు. ఇక పాట్ల క్రమబద్దీకరణకు పచ్చజెండా అంట. 14,000 పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలు ఇచ్చారంట. ఇది కూడా జగన్ పాలన మీదే పెడుతూ వీళ్ళు తప్పుడు కథనాలు రాస్తున్నారు. ఈ 14,000 పరిష్కారం లేదా ఎల్ఆర్ఎస్ వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా డబ్బులు వస్తాయని చెప్పకుండా ఈ కొత్త కథనాలు ఇస్తున్నారు. ఇంకా వీళ్ళ వేధింపులు, కక్ష సాధింపులు ఇంత అంతా లేవు. మన గనుల శాఖ డైరెక్టర్ గా పనిచేసిన వెంకటరెడ్డి గారి మీద ఇంకా వీళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు వీళ్ళ ఆరోపణలు ఇవన్నీ కూడా. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, అమరావతిలో 8 మీటర్ల లోతున నీరు నిలిచిపోయిందటండి. నీళ్లు నిలిచిపోతే అది జగన్ గారి పాపం అంట. ఈ చూడండి, వైకాపా పాపాన్ని బయటికి తోడేస్తూ అంటూ పచ్చి అబద్దాలు. అంటే 8 మీటర్ల లోతున నీరు అమరావతిలో నిలబడిందంటే దాని అర్థం ఏమిటి అంటే, ఆ స్థాయిలో లోతులో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో వీళ్ళు నిర్మాణాలు స్టార్ట్ చేశారనే కదా దాని అర్థం. అది రాయకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కదా, అదంతా వరద ముంపు, దానివల్ల అక్కడికి ఎవడు వెళ్తాడని భయపడుతున్నారని చెప్పారు కదా. సో దాన్ని
కప్పిపుస్తూ ఇప్పుడు అది జగన్ పాలనలో జరిగిందంటారు. జగన్ పాలనలో జరిగింది సెలక్షన్ ఆఫ్ ల్యాండ్ ఇదంతా కూడా 8 మీటర్ల లోతు ఉందని ఈనాడు వాళ్ళే రాశారండి. 8 మీటర్ల లోతున నీరు నిల్వ ఉందటండి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఇంకో బిల్డప్ బాబాయ్ అయితే నవ్యాంధ్రలో నవశాఖ వచ్చేసిందటండి. ఏపీ వైపు సౌదీ అరేబియా చూస్తుందట. ఏకంగా 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 10 మిలియన్ టన్నుల సామర్థ్యం ఏపీ ఫర్ ఆంధ్ర అంటే ఫర్ ప్రోగ్రెస్ అంటే ఇక బిల్డప్ ఇంత అంతా కాదు. అమరావతి ఆకర్ష అంట. అబ్బబ్బబ్బబ్బా, వీళ్ళకి ఇష్టమైతే ఇటు రాస్తారు, ఇష్టం లేకపోతేనేమో ఇక అరాచకంగా అబద్దాలు రాసేస్తుంటారు. పొరుగు మద్యం అదే జోరంట. ఇది ఒకటి రాశారండి. ఏపీకి ఇంకా పొరుగు మద్యం వస్తూనే ఉందంట. మరి దానికి కారణం ఏంటో, మరి అప్పుడు రేట్లు పెరిగినా అంటే ఇక్కడ రేట్లు ఎక్కువ ఉండబట్టే కదా అక్కడి నుంచి తెచ్చి అమ్ముకుంటుంది. మరి ఆ రోజుల్లో ఎక్కువ ఉంది, ఇంకేముంది, అన్యాయం చేస్తున్నారని చెప్పినటువంటి వీళ్ళంతా ఇప్పుడు ఏం మాట్లాడతారో మరి చెప్పాలి. మరి పొరుగు మద్యం ఇప్పటికీ ఎందుకు వస్తుందో. ఇక హిందూలో ఒక ఆసక్తికరమైన వార్త ఏంటంటే 45,000 కోట్లతోటి కెన్ బెట్వా లింక్ ప్రాజెక్ట్ అంటే 2 నదుల అనుసంధానం ప్రాజెక్ట్ కి ఏకంగా 45,000 కోట్లు. దీనివల్ల ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి ప్రాంతాలకి నీరివ్వడానికి ఆ 2 ప్రాజెక్టులకి సంబంధించినటువంటి స్కీము అమలు కాబోతోంది. అట్లీస్ట్ 38 కిల్డ్ యాజ్ రష్యా బౌండ్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాషెస్ ఇన్ కజకిస్తాన్ లో విమాన ప్రమాదంలో 38 మంది చనిపోయారు.